శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్లకు స్వాగతం, సుస్వాగతం. 5 కిలోమీటర్ల లక్ష్యాన్ని సాయంత్రం లోపులో చేరాలి అని అంటే ఎవరైనా చేరిపోతారు. మూలన కూర్చున్న ముసలమ్మ కూడా అడుగులో అడుగేసుకుంటూ సాయంత్రం లోపులో చేరుకోవడం జరుగుతుంది. కానీ 25 నిమిషాలలో 5 కిలోమీటర్లు చేరుకోవాలి అని అన్నప్పుడు ఎవరు చేరుకుంటారంటే ఎవరైతే నిరంతరం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేరుకోవడం జరుగుతుంది. పోటీ పరీక్షలలో అందరూ కోచింగ్ తీసుకుంటారు, అందరూ చదువుతారు. కానీ చదివింది ఎంతవరకు వచ్చింది అన్నా, లేదా చదివింది ఎంతవరకు గుర్తుంది అన్నా, లేదా చదివింది సరైన సమయంలో సరైన విధంగా పరీక్షలో అతడు తన యొక్క సమాధానాలను గుర్తించాలి అన్నా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఈ విషయాన్ని గ్రహించినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగులు దూరాభారాలతో ప్రాక్టీస్ టెస్టులు రాయలేకపోతున్నారు అని భావించి మీరు ఉన్నటువంటి గ్రామంలోనే, మీరు ఉన్నటువంటి నగరంలోనే మీకు అందుబాటులో 13 జిల్లాలలో ప్రాక్టీస్ టెస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాక్టీస్ టెస్టులు రాయటం వల్ల ఒరిజినల్ టెస్ట్ ఏ విధంగా అయితే కండక్ట్ చేయబడుతుందో ఆ విధంగానే నిర్వహణ చేయటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒరిజినల్ ఎగ్జామ్ పేపర్ ఏ స్టాండర్డ్లోనైతే ఉంటుందో అదే స్టాండర్డ్లో ఈ ఎగ్జామ్ పేపర్ని కూడా రూపొందించడం జరిగింది. దీనివల్ల మీకు సమయపాలన ఎలా చేయాలి అనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా మీరు ఎంత వేగవంతంగా సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. మీకున్న బలం ఏమిటి, మీకున్న బలహీనత ఏమిటో తెలుస్తుంది. మీ బలాలను ఇంకా పెంచుకోవడానికి, మీ బలహీనతలను ఇంకా తగ్గించుకోవటానికి ప్రాక్టీస్ టెస్టులు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఉద్యోగాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి ప్రాక్టీస్ టెస్టులు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చేయూతనిస్తాయి. మిమ్మల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి ఇవి ఉపకరిస్తాయి. నిరుద్యోగి ఉద్యోగిగా మారటానికి మధ్యలో ఒక వారధిగా ఈ ప్రాక్టీస్ టెస్టులు అనేటటువంటివి మీకు ఉపయోగపడతాయి. కాబట్టి విద్యార్థులారా, మేం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నాల్లో మీరు కూడా భాగస్వాములు కండి. మీరంతా కూడా ఈ ప్రాక్టీస్ టెస్టులు రాసి విజేతలుగా నిలవండి. మీకున్న సందేహాలను తీర్చటం కోసం ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ అయిపోయిన తర్వాత పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి ఎనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయటం అనేటటువంటిది ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి పేపర్ టెస్ట్ రాయడంతో మిమ్మల్ని వదలటం జరగదు. అయిపోయిన తర్వాత కూడా వాటి కీ చేసి వదలడం జరగదు. కీ యొక్క ఆన్సర్ ఎలా వచ్చింది, దానికి ఉన్నటువంటి లోతుపాతులు ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్లస్ అండ్ మైనస్లు ఏమిటి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మీ ఆలోచన సరళిలో ఎక్కడ తప్పు ఉంది, దాన్ని ఏ విధంగా సరిచేసుకోవాలి అనే విషయాన్ని మీకు నేర్పడం జరుగుతుంది. విజేత ఎప్పుడూ విడిచిపెట్టడు, విడిచిపెట్టేవాడు విజేత కాడు. నేను 10,000 కిక్కులను ఒక్కసారి ప్రాక్టీస్ చేసిన వాడిని కాదు, ఒకే కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి భయపడతాను అంటాడు బ్రూస్ లీ. కేవలం కరాటేలోనో మల్ల యుద్ధంలోనో ఈ ప్రాక్టీస్ అనేటటువంటిది కీలక పాత్ర పోషించదో, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారటంలో కూడా ఈ ప్రాక్టీస్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎంత చదివినా సరే ప్రాక్టీస్ టెస్టులు రాస్తే మీరు ఇంకా ఉన్నతంగా, ఉత్తమంగా మంచి మార్కులు సాధించి ఉద్యోగులుగా మారటానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది. సో నిరంతరం ప్రాక్టీస్ చేసేవాడికి పరాజయం కలుగదు. ప్రాక్టీస్ టెస్టులు రాసినటువంటి వాడికి గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఉభయ తెలుగు రాష్ట్ర విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. దీనిని ఉపయోగించుకుని విజేతలుగా మారతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.